मर्द हैं जसकिरत, पैदा होने से मौत तक हमारा कर्तव्य है लड़ना, अपने मकसद के लिए, अपने सपनों के लिए, अपने हक के लिए, अपनों के लिए। ये हमारा धर्म है और इसके लिए हमें कोई शाबाशी या मेडल नहीं मिलता। Hello friends, welcome to our new channel Broken Bros. We discuss everything under the sun but with some fun. నా పేరు డాన్. ఈ రోజు నాతో పాటు డిస్కషన్ ఉంది మై బ్రదర్. ఈ రోజు పాడ్కాస్ట్ లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లాస్ ఫర్ ఉమెన్, లాస్ ఫర్ మెన్. బేసిక్ గా ఈ టాపిక్ దేని గురించి అంటే జెండర్ బేస్డ్ లాస్ గురించి, అలాగే సొసైటీలో మేల్ డెమనైజింగ్ పర్స్పెక్టివ్ గురించి ఒక చిన్న టేక్ అన్నమాట మా బ్రోకెన్ బ్రోస్ ది. ఓకే తమ్ముడు, ఈ చాప్టర్ కి సిన్నబ్బర్ అని పేరు పెట్టావు కదా, డిఫైన్ సిన్నబ్బర్. యాక్చువల్ గా ఇండియాలో ఆడపిల్ల పుట్టింది అనుకో, ఆడపిల్ల పుడితే ఫస్ట్ అందరు ఫీల్ అవుతారు, ఇది ఉన్న బయట ఎవరు ఒక్క పైన. ఒక అబ్బాయి పెరిగిన తర్వాత ఆడన్ని ఫేస్ చేసిన తర్వాత లైఫ్ లో ఒకసారి అనుకుని ఉంటాడు, నేను ఎందుకు ఇలా పుట్టానా అనేసి. దీనికి నేను బ్రాడ్ గా 3 రీజన్స్ చెప్తా. ఫస్ట్ వచ్చేసి నెవర్ ఎండింగ్ ఎక్స్పెక్టేషన్స్. అబ్బాయి పుట్టాడు అంటేనే ఈస్ బోర్న్ విత్ ఎక్స్పెక్టేషన్స్. సెకండ్ రీజన్ వచ్చేసి ఆడికి సక్సెస్ అవ్వడం తప్ప ఇంకొక చాయిస్ లేదు. మూడోది వచ్చేసి ద లాస్ విచ్ ఆర్ మేడ్ టు ప్రొటెక్ట్ ఉమెన్, నౌ దే ఆర్ యూజింగ్ అగైన్స్ట్ ద మెన్ యాజ్ వెపన్స్. అది ఇందాక చెప్పావు కదా, లాస్ విచ్ ఆర్ మేడ్ టు ప్రొటెక్ట్ ఉమెన్ ఆర్ యూజ్డ్ అగైన్స్ట్ మెన్ యాజ్ వెపన్స్ అని. హౌ అండ్ వై? దీనికి నీకు ఒక జరిగిన సంఘటన చెప్తా, యథార్థ సంఘటన. ఢిల్లీలో జరిగింది. జస్లిన్ కౌర్, సర్జిత్ సింగ్ ఇద్దరు జస్ట్ నార్మల్ ట్రాఫిక్ లో ఒక చిన్న డిస్ప్యూట్, అంతే డిస్ప్యూట్ కేసు. అది లాస్ట్ తేలింది అదే. కాకపోతే ఆ డిస్ప్యూట్ జరిగిన 24 hours లో ఆ జీవితం మొత్తం నాశనం అయిపోయింది జస్ట్ ఒక ఫోటో వల్ల. ఆ రోజు ఈవినింగ్ గొడవ జరిగింది, ఫేస్బుక్ లో హెరాస్మెంట్ అని చెప్పేసి ఒక ఫోటో పెట్టేసి వదిలేసింది. నెక్స్ట్ 24 hours లో అది వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే మన ఢిల్లీ సీఎం గారు కూడా, అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్వీట్ వేసే అంత. ఏం ట్వీట్ చేశారంటే, కంగ్రాచులేషన్ ఫర్ యువర్ బ్రావరీ. ఢిల్లీలో ఉంటున్న మిగతా అమ్మాయిలు కూడా ఆవిడని చూసి నేర్చుకోవాలి, బ్రేవ్ గా ఉండాలని వేశారు. జరిగిన 24 hours లోనే ట్యాగ్ చేసి వేశారు. ఢిల్లీ ఉమెన్ కమిషన్ కూడా దాన్ని ట్యాగ్ చేసుకుంటూ నానా రచ్చ చేశారు. ఇంత చేసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉంటారు. కేవలం తన యొక్క ఫేస్బుక్ తీసుకొని కంప్లైంట్ తీసుకొని మూసారు. మూసిన తర్వాత కోర్టు ట్రయల్కి వెళ్తుంది. కోర్టు ట్రయల్కి వెళ్ళింది, కొన్ని వందల సార్లు ట్రయల్కి వెళ్ళింది. 2015 లో ఆగస్టులో జరిగింది. జరిగిన తర్వాత మనవాడు ట్రయల్కి తిరుగుతానే ఉన్నాడు. కానీ ఈ గ్యాప్ లో ఈ అమ్మాయి కెనడా వెళ్ళిపోయింది హయ్యర్ స్టడీస్ కోసం అని చెప్పి. ఎంత అన్యాయం రా! ఇప్పుడు కేసు పడింది. అవును, కేసు పడింది అంటే జాబ్ పోయి ఉంటుంది, సమాజంలో పరువు పోయి ఉంటుంది, సోషల్ రెస్పెక్ట్ ఇంట్లో మనశ్శాంతి పోయి ఉంటుంది. ఈడేమో కోర్టుల చుట్టూరు చక్కర్లు కొడుతూ ఉంటాడు. ఈ అమ్మాయి కెనడా హైయర్ స్టడీస్కి వెళ్ళిపోయి జాబ్ కూడా ఆ తర్వాత మనోడు 4 years కంటిన్యూస్ గా తిరిగిన తర్వాత ఒక మంచి కుర్రాడు ఎవడు అక్కడ జరిగిన సంఘటనని చూసిన ఐ విట్నెస్ వచ్చి విశ్వజిత్ సింగ్ అనే ఒకడు వచ్చి కోర్టులో ఇతనికి ఫర్గా అక్కడ సాక్ష్యం చెప్పడం జరిగింది. నిజం జరిగింది చెప్పాడు అక్కడ. చెప్పిన తర్వాత ఈయన ఆధారంగా మరి ప్రాసిక్యూషన్ దాన్ని ప్రూవ్ చేయాలి కదా, ప్రూవ్ చేయలేకపోయింది. సో ఐ విట్నెస్ ఉంది అని చెప్పేసి ఆ కేసుని కొట్టడం జరిగింది. సో ఈజ్ అంటే ఆ కేసు నుంచి బయటకు వచ్చాడు 4 years తర్వాత 2019. ఈ 4 years మర్చిపోయి ఉండకూడదు, ఆల్మోస్ట్ జరిగి ఉండొచ్చు కూడా. ఈ 4 years లో ఆమె మర్చిపోవడం జరిగింది, మనోడు జాబ్ పోయడం జరిగింది. ఇంకా పీక్ అన్ఎంప్లాయ్మెంట్ మరి ఇంకెక్కడ జాబ్ రాదు. కేసు నడుస్తుంటే తెలిసిందే జాబ్ ఎక్కడ సొసైటీలో పోతుంది. ఈ న్యూస్ ఒకటి న్యూస్ అంటే నేషనల్ మీడియాలో ఏమని వేస్తారంటే నేషనల్ పర్వర్ట్ అని వేస్తారు. నేషనల్ పర్వర్ట్ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా డైరెక్ట్ గా జడ్జ్మెంట్ ఇచ్చారు. పర్వర్ట్ అని ఇచ్చారు. సొసైటీలో 3 కోర్టులు ఉంటారా? కోర్టు, సోషల్ మీడియా కోర్టు, న్యూస్ కోర్టు, 4వది మన చుట్టుపక్కల కోర్టు. ప్రతి ఒక్కడు జడ్జ్మెంట్ పాస్ చేస్తారు. వాళ్ళది అద్దీళ్ళు అయితే ఖాళీ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఇచ్చారా? ఆడికి ఏదైనా సంబంధం సెట్ అయ్యి ఉంటే
ఆడికి మరి కొన్ని రోజుల్లో పెళ్లి ఎలా చేసుకోబోతున్నాడు అంటే పోతుంది పెళ్లి. 2019 లాస్ట్ కి ఎక్కువ వచ్చాడు మరి బయటకు వచ్చాడు. మరి అమ్మాయికి మరి ఏం కాన్సిక్వెన్స్ లేవా? మరి జీవితం మొత్తం ఎంత MGP అయిపోయింది కదా. ఎంజీ అయిపోతుంది మాత్రం ఆడేం చేయగలడు. 2019 బయటకు వచ్చిన తర్వాత ఆ ఎక్విడెన్స్ అన్నిటిని బయటకు వచ్చి ఆ అమ్మాయి మీద తిరిగి కేసు వేసాడు. అంటే డ్యామేజ్ క్లెయిమ్ చేయడానికి ఒక 10 lakhs డ్యామేజ్ క్లెయిమ్ చేయడానికి కేసు వేసాడు. న్యాయం జరిగింది మనోడికి? న్యాయం జరగలేదు, అది ఇంకా స్టిల్ రన్నింగ్ అవుతుంది కోర్టులో. 2025 మొన్న ఏదో అయ్యింది. దాని తర్వాత అంటే కొట్టేసింది ఆల్మోస్ట్, ఆ సాక్ష్యం లేదు. ఇంకేముందా ఈ సొసైటీలో? అది ఏం చేయగలడు ఆల్మోస్ట్. అంటే అది కాదురా, ఇప్పుడు ఆడి పని ఏదో చేసుకుంటున్నాడు, ఫాల్స్ కేసు పెట్టారు, ఎకనామికల్ డ్యామేజ్ అయ్యింది. అమ్మాయి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫారెన్ లో సెటిల్ అయిపోయింది. మరి పెళ్లి చేసుకుందో చేసుకోలేదో నాకు తెలియదు. ఒకవేళ చేసుకుంటే హ్యాపీ పిల్ల పాపలతో ఫారెన్ లో సెటిల్ అయిపోయింది. ఇది ఆవిడ వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేకపోయారు, కోర్టు కొట్టేసింది. మరి నష్టపోయిన దానికి ఏమవ్వకపోతే ఇంక ఏముంది సొసైటీలో? ఏదో కారణాలు చూపించి నువ్వు ఆ కేసు నిలబడదని చెప్పేసి కొట్టేసి, అంటే ఏది 10 lakhs కేసు కొట్టేశారు, అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకేదో చేస్తున్నాడు. 2025 ఆ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా దాని మీద పోరాడుతున్నాడు. ఇంకెక్కడ మరి కోర్టు కేసు కొట్టేసాక ఇంకేటి జరుగుతుంది? ఆయన ఇప్పుడు ప్రైమ్ ఇయర్ జీవితంలో 10 సంవత్సరాలు గంగార్పణం అయిపోయినాయి. గంగార్పణం కాదు, కౌరార్పణం అయిపోయినాయి. జస్లిన్ కౌరార్పణం. మంచి పేరు పెట్టారు, జస్కిరత్ సింగ్ రంగీలాగా మొత్తం వచ్చింది, బ్లాస్ట్ చేసింది, వెళ్ళిపోయింది అనమాట. ఆవిడకి ఏం సంబంధం లేనట్టు. సరే, ఇది రీసెంట్ గా జరిగింది, 2015 లో జరిగింది. 2002 లో కూడా జరిగింది అలాంటిది. అంటే అతని పేరు విష్ణు తివారి. జస్ట్ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు. ల్యాండ్ డిస్ప్యూట్ జరిగితే ఇంట్లో లేడీస్ పైన ఏదో చేశాడని చెప్పి ఫాల్స్ ఎలిగేషన్ వేస్తారు. ఫాల్స్ ఎలిగేషన్ వేసి దాంతో పాటు ఇంకో 2 కేసులు కలిపేసి వేస్తారు. 2003 లోనో 5 లోనో రిమాండ్ లో తీసుకున్నారు. తీసుకుని 10 years పడింది. ఈ 10 years లో ఇంకో కేసు కూడా ప్రూవ్ అయిపోయి ఇంకో 10 years పడింది. అలా లైఫ్ ఇంప్రెస్మెంట్ పడింది. 20 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ లో జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న తర్వాత 20 years తర్వాత అది ఫాల్స్ కేసు అని తేలింది. జైల్లోకి వెళ్ళినప్పుడు 25, బయటకు వచ్చినప్పుడు 45. చనిపోయచ్చు కదా. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయడు, అంతకు మించి ఇంకేం చేయగలరు. ఈ లోపు ఆ కేసులు వేసిన వాళ్ళు ఈయన ఆస్తి తీసుకున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, పిల్ల పాపలతో రెస్టారెంట్లకి తిరిగేసి తినేసి అన్ని అయిపోయి 25 years బయటకు వచ్చి ఈ న్యూస్ గురించి మనకు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు, అంతే. గుర్తు కూడా జస్టిన్ కౌర్ కేసు కూడా నాకు తెలిసి జరిగింది. ఆయన నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఒక మగాడికి ఎంత అన్యాయం జరిగింది అని నాకు తెలిసి ఎవరు చిన్నట్టు వీటి కూడా వేసి ఉంటారని నేను అనుకోవట్లేదు. సెలబ్రిటీస్, దాని తర్వాత మాక్సిమం టాప్ రేంజ్ లో సెలబ్రిటీస్ 24 hours లో ట్వీట్లు వేస్తారు. ఎప్పుడు అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఇది అన్యాయం జరిగింది తెలిసిన తర్వాత పోతే పోనీలే లేదు, ఇంకా అందరూ డార్క్ జోన్ లోకి వెళ్ళిపోతారు. ఇంకెవరు తప్పును ఒప్పుకుంటారు చెప్పు. సో నేను తప్పును సపోర్ట్ చేశాను, ఫస్ట్ ఎజెండా ఫిట్ అవ్వ. నేను తప్పు చేశానని ఒప్పుకోలేదు కదా. ఒప్పుకోగలరు, ఒప్పించగలరు, అదే మగాడు చేసి ఉంటే. అదే విష్ణుదేవారి అయిపోయింది. దాని తర్వాత పోనీ ఇది ఏదోలే ఫాల్స్ కేసులు పడ్డాయి, వాళ్ళ కర్మాలు ఉంది అనుకోవచ్చు. ఇందులో మనకు జుడిషియల్ సిస్టమ్ కూడా అనాలి, తప్పులేదు అందులో. పోనీ అది అలాగే ఉంది, పోనీ అది ఓకే. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా కొన్ని కేసులు అయితేనే లాస్ట్ కరోనా తర్వాత పెట్టాలని లేపారు. ఒకటి కాదు, ఈ సోనం రఘువంశీ, రాజా రఘువంశీ, మేఘాలయ కేసు. నెక్స్ట్ అదొక నేను ఒక డాక్యుమెంటరీ చూసారా G5 లో, డాక్యుమెంటరీ హనీమూన్ సాధ్య అని. అందులోని ఓపెనింగ్ లోనే వీడియోలోని ఒక ఫ్రెండ్ ఈవిని అడుగుతారు ఈ సోనంని, అంటే కామెడీగా జోక్ వేస్తే అబ్బాయి చేపట్టుకుని బాగానే ఫంక్షన్ అంతా బాగానే హ్యాపీగా ఉంటది. హనీమూన్ వరకు వెళ్తది. హనీమూన్ వరకు వెళ్ళి అక్కడ చంపించేయడం. హనీమూన్ లో చంపిందంటే ఏంటి? ఎంత ప్లానింగ్ చేయకపోతే హనీమూన్ కాదు, నువ్వు సైకలాజికల్ గా ఎంత ఇన్హ్యూమన్ గా ఉండాలి. ఒక 4 రోజులు పెళ్లికి ప్రిపేర్ అవ్వాలి, మెహందీలు పెట్టుకోవాలి, డీజే పెట్టుకోవాలి, ఆ వీడియోలన్నీ స్టేటస్ లో పెట్టుంటావు, ఆ వీడియోలన్నీ క్యాండిడ్ ఫోటోగ్రఫీ తీసుకుంటావు, ఆ వీడియోలన్నీ షేర్ చేసి ఉంటావు. రేపు నా ఎంగేజ్మెంట్ అని చెప్పేసి మొత్తం అన్ని వెడ్డింగ్ షూట్ లకి వెళ్ళి ఉంటారు, పెళ్లి చేసుకొని ఉంటారు, ఆ తర్వాత చుట్టాలు ఇంటికి వెళ్ళి ఉంటారు, తిని ఉంటారు.
నువ్వు అంటే అంతా ప్రాసెస్ చేస్తానంటే నువ్వు ఇంత టైంలో ప్రాసెస్ చేస్తున్నావు. మరి నాకు ఇప్పుడు అవకాశం దొరికితే ఇప్పుడు చేసేద్దామా అనేసి మరి ఏంటయ్యా లాలో లూపుకోవాల్సిన వాడు బయట మేర డ్రమ్ కేసు ఉంది. మేర డ్రమ్ కేసు ఇదైతే మరి ఇంకా దారుణం. నాకైతే కడుపులో తిప్పాడు చర్నింగ్ అనిపించాడు, లోపల పేగుల మేలే తిప్పేసినట్టు అనిపించింది నాకు. మనిషిని అంత క్రూరంగా ముక్కలు కొట్టాలంటే లోపల ఎంత యాక్చువల్ గా ఎవరైనా కావాలని ట్రై చేయండి. చిన్న బ్లేడ్ కొట్టుకొని కొయ్యడం కొంచెం ఘాటు పెట్టుకొని ట్రై చేయండి. అది ఎంత కష్టమో మనకు తెలుస్తుంది. అలాంటిది స్కిన్ మసిల్ బోన్ వరకు వెళ్ళాలంటే నువ్వు ఎంత ఫోర్స్ ఉపయోగించాలి. మన దురంధర్ 2లో హంస ఎవరు మన ఉజేర్ పోలీస్ నరికినట్టు నరకాలి. ఎంత నువ్వు ఫోర్స్ ఉపయోగించాలి. ఫోర్స్ ఉపయోగించకపోతే నువ్వు బోన్ వరకు కట్ చేయడం ఎంత కష్టం. మిషన్సే కట్ చేయలేవు, మిషన్ కట్ చేయడమే కష్టం. అలాంటి నువ్వు కట్ చేసి కొన్ని ముక్కలు చేసేసి ఒక డ్రమ్ లో వేసేసి సిమెంట్ పోసి సీల్ చేసి 6 years కిడ్ ను వదిలేసి నువ్వు లవర్ తీసుకుని వెళ్ళిపోయావు బర్త్డే చేసుకోవడానికి వెళ్ళిపోయావు. ఆ రూమ్ లో వీడియో ఇన్స్టాల్ పోస్ట్ కూడా చేసింది ఆ నైట్ మళ్ళీ అది ఎవరికి కూడా కొంచెం కూడా మనసు చెల్లించలేదు. చచ్చిపోయింది కొన్ని మగాడు ప్రాణం తీసుకున్నారు కదా. సో దానికి ఎందుకు ఒక ర్యాలీ ఏం జరిగింది, అది ఒక రేట్ కి క్యాండిల్ మ్యాచ్లు అవి జరుగుతాయి. చెయ్యాలి న్యాయం. నాగరిక వ్యవస్థలో నాగరిక సొసైటీలో తప్పు ఇజ్ తప్పు, ఎవరు తప్పు రేపుకి ఓకే. అసెంబ్లీలో చట్టాలు వచ్చాయి. ఇప్పుడు దిశ యాక్ట్, నిర్భయ యాక్ట్ ఇప్పుడైనా చెప్పగలరు. మీరటి డ్రమ్ కేసులో ఆ మగాడి పేరు నాకే తెలియదు, చదివే గుర్తులేదు. అంటే మైండ్ ఎలా ట్యూన్ చేయబడదో చూడండి. కేసు మనకి డీటెయిల్స్ ఏం తెలియదు, చంపేసింది బ్లూ డ్రమ్ బ్లూ డ్రమ్ వేసి నువ్వు లవర్ తో హిమాచల్ ట్రిప్ వెళ్ళిపోయావు. అంత ఇన్హ్యూమన్ మనిషి. ఇప్పుడు జైల్లో తను ప్రెగ్నెంట్, ఇప్పుడు పాపకో బాబుకో మదర్ తను కాదు. ఎలా ప్రాణం పోసే నువ్వే ప్రాణం తీసావు, కిడ్నీ వదిలేసి వెళ్ళిపోయావు. ప్రాణం నీ నుంచి వచ్చిందా? అలాంటి ప్రాణం నువ్వే తీసావు. దానికి కొంచెం కూడా బాధపడట్లేదు. సొసైటీ కూడా కొంచెం కూడా దాని వైపు అటెన్షన్ చూపించాలి. కనీసం మాట్లాడలేదు. వస్తాయి ఏదేది పిల్లల్ని తీసుకురావడానికి తల్లి స్కూల్కి ఆఫీస్ మూసేసి అందరూ కుర్రలేమో క్రికెట్ ఆడలు లైన్ వేసుకుంటున్న టైంలో 4 to 6 లో వస్తాయి. ఆ కిడ్ చెప్తే గానీ ఆ పాప అక్కడ ఉన్నా, అదే నాన్నగారు అక్కడ ఉన్నారని తెలియలేదు ఎవరికి. 3-4 days ఏం జరిగింది? మన 5 పతివ్రతలాగా 6 బాయ్ ఫ్రెండ్స్ కలవడం జరిగింది. मुझे माफ कर दीजिए, अच्छा है मैं आता हूँ, अच्छा है मैं सिंगिल हूँ, अच्छा है मैं सिंगिल, ये क्या देखना पड़ रहा है, अच्छा है मैं सिंगिल हूँ. అలాంటి 6 బాయ్ ఫ్రెండ్స్ అంట. పాపం ఆడేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నైట్ షిఫ్ట్ లని ఆ షిఫ్ట్ లని అంత కష్టపడి తల్లిదండ్రులు అందరూ ఆ పిల్లడు ఎదురు చేసుకుంటున్నాడు. ఒక అమ్మాయిని తీసుకొచ్చేస్తే మా బాధ్యత తీరిపోతుంది, ప్రశాంతంగా బతుకుతారు అనుకొని పెళ్లి చేస్తారా. 6 బాయ్ ఫ్రెండ్స్ ఏంట్రా? అదే కదా, 6 బాయ్ ఫ్రెండ్స్. పెళ్లి అయిన తర్వాత మెయింటైన్ చేస్తూ ఆ ప్రైవేట్ వీడియోలు తీస్తూ అది నువ్వు ఆడెవరు పోస్ట్ చేస్తాడు అంటే అది మనకి పోస్ట్ చేసేస్తే ఇది చూసి ఇది మనిషి అలా చెల్లించిపోతుంది. ఎలా ఉండగలడు? హుస్సేన్ సాగర్ లో దూకి చచ్చిపోయాడు. వినడానికి చాలా కామెడీ అంటే హుస్సేన్ సాగర్ లో దూకి చావరా. ఇండియాలో ఇండియాలో లైఫ్ పెద్ద వాల్యూ లేదబ్బా. అందులో మగాళ్ళ లైఫ్ అస్సలు వాల్యూ లేదు. మామూలుగా ఇప్పుడు కుంభమేళాలు ఎంతమంది చచ్చిపోయారు, అలా పుష్కరాలు ఎంతమంది చచ్చిపోయారు. మనం కామన్, జనాలు చచ్చిపోవడం కామన్. అది ఎలాగో మనం కామన్ చేస్తారు. అందులో మగాడి చౌక అయితే పావలా వాల్యూ కూడా లేదు. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే పోన్లే అలాగ పోయాడు చేద్దాం కదా చేసి చచ్చాడు, పోనా జాబ్ దీనికి వచ్చాడు నాన్ ప్యాషనేట్ కొట్టాలి. ఇదొక స్కీమ్ చట్టాలు ఈ సొసైటీ ఎలాగలా చేస్తుంది, చట్టాలు రా దానికి అనుకూలంగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చేసి చెప్పినట్టు ఏంటి దే ఆర్ మేడ్. నేను చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ చట్టాలన్నీ చేశారా? చట్టాలన్నీ చేసింది ఏంటి? బేసిక్ గా ప్రొటెక్ట్ ఉమెన్ కి దరిద్రాల నుంచి బయటకు తీసుకురావడానికనే కదా చేశారు. కానీ 2022 రిపోర్ట్ సంథింగ్ ఇయర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, NCRB రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం 4% కేసులు పెరిగాయంట. ఏ చట్టాలు అయితే ఉమెన్ కి
రక్షించాలని చేశారో అదే చట్టాలు ఉమెన్ ఫాల్స్ గా వాడుకుంటున్నారు. అవును, మిస్యూజ్ విపరీతంగా జరుగుతుంది. సెక్షన్ 69 అనే దగ్గర చెప్పావు నాకు. సెక్షన్ 69 ఫాల్స్ ప్రామిస్ అంటే ఫాల్స్ ప్రామిస్ ఫర్ మ్యారేజ్, ఎంప్లాయ్మెంట్, ప్రమోషన్, ఏదైనా కూడా నువ్వు ఒక మాట ఇచ్చి నువ్వు ఎమోషనల్ గా కానీ ఫిజికల్ గా కానీ వాడుకున్నావు, యు ఆర్ లేబుల్ టు ద అమ్మాయి లీగల్ యాక్షన్ తీసుకోవడానికి జస్ట్ ఒక కంప్లైంట్ చాలు. ఆ తర్వాత నీ ఇన్నోసెన్స్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఇలా గోల్డ్ కేసులు జరిగినాయి 69 లో. ఆ తర్వాత వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది అయిన తర్వాత చాలా మంది ఎలా అలవాటు పడిపోయారంటే డబ్బులకు అలవాటు పడిపోయారు. అవుట్ ఆఫ్ ద కోర్టు కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది. కేసు పెడతారు కానీ అది కన్విక్షన్ వరకు తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే యాక్చువల్గా కేసు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటి? న్యాయం కోసం. సొసైటీకి తెలిసిన ఉద్దేశం న్యాయం కోసం. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి? మనీ కోసం. బయట అవుట్ ఆఫ్ సెటిల్మెంట్ మనీ సెటిల్మెంట్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఇది నేనేం చెప్పట్లేదు, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ లో ఉన్నాయి. కావాలంటే ఆన్లైన్ లో మీరు గూగుల్ సుప్రీం కోర్ట్ కామెంట్ జడ్జిమెంట్ అన్నాను సారీ, సుప్రీం కోర్ట్ జడ్జి కామెంట్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ మ్యారేజ్ లో 2-3 years మ్యారేజ్ చేసుకోవడం, అలిమోనీ క్లెయిమ్ చేసుకోవడం. అలిమోనీ అంటే ద బెస్ట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ద బెస్ట్ బిజినెస్ ఐడియా అయిపోయినది ఇప్పుడు. మల్టీనేషనల్ కంపెనీ లాగా అలిమోనీ మల్టీనేషనల్ కంపెనీ పెట్టుకోవచ్చు. ఎవరు కావాలి సీఈఓ పెట్టుకొని జస్ట్ రేపు పొద్దున మ్యాట్రిమోనీలో కోలం వచ్చినా కూడా మన అలిమోనీ మీరు ఒక డివోర్స్ అయితే అలిమోనీ దానికి కూడా పెళ్లి కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. అడిగి ఒక ఎకరం నేను ఇంత ఇవ్వలేను కాబట్టి ఒకవేళ అలిమోనీ క్లెయిమ్ చేస్తే ఒక 10 years తర్వాత అలిమోనీ క్లెయిమ్ చేస్తే నేను ఇవ్వలేను కాబట్టి ఇప్పుడు వద్దు. కొంచెం ఫ్యూచర్ లో ఇప్పుడున్న పరిస్థితి తక్కువ అలిమోనీ డిమాండ్ చేసే వాళ్ళు కట్నం ఎలాగో రోజు రోజుకి అయిపోతుంది. ఎదురుకట్నాలు ఇది చేసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు దొరక. అలా మెల్లగా కాలం చేసేస్తే 10 lakhs 20 lakhs 50 lakhs అంటే ముందు మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. ముందే చెప్పాను కదా నీకు అనేసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అంతే ముందు దాచుకుంటాడు అనమాట. అలిమోనీకి ఎంత ఫ్యూచర్ లో సేవింగ్స్ పెట్టుకుంటాడు. అంటే పెళ్లిల ఖర్చులు, డీజేకి ఎంత, ఎంత అలాగా అలిమోనీకి ఎంత. అలిమోనీకి పాలసీ తీసుకొస్తే బాగుంటుంది. మీరు 500 ప్రీమియం కడితే మీకు 20 lakhs అలిమోనీ కవర్ ఉంటది. పెళ్లి అవగానే అక్కడే లేదు రాసేలా ఎవరు పెళ్లి ఎవరితో అయింది వాళ్ళ పేరు రాసి ఇచ్చేసి మీరు నెలకి 1000 rupees కడితే టర్మ్ పాలసీ మీకు మినిమం 3 years కలిసి ఉండాలి. ఆ 3 years తర్వాత మీరు డైవర్స్ అప్లై చేసుకుని అలిమోనీ క్లియర్ చేసుకుంటే మీకు ఆవిడ అలిమోనీ తెలిస్తే మీకు ఖచ్చితంగా లోన్ పెట్టుకోవచ్చు అన్ని ఉంటాయి. ఫ్యూచర్ లో పాలసీలు కూడా తీసుకొస్తే బాగుంటుంది. అలిమోనీ కవర్ పాలసీ, అలిమోనీ కవర్ తీసుకుంటే హెల్త్ పాలసీలు, టర్మ్ పాలసీలు వచ్చాయా అనుకుంది ఎప్పుడైనా జరగచ్చు. దానికి హిడెన్ డీమన్స్ ఫైట్ చేయడానికి వేలు ఖర్చు పెడతారు. ఏడుస్తున్నప్పుడు వీడియోలు తీయాలి. నీకేం తెలుసు? అండ్ నువ్వు బాధపడుతున్నావు అని ప్రపంచం తెలియాలి. నువ్వు బాధపడుతున్నావా, బాధపడినట్టు నటిస్తున్నావా? మోస్ట్ ఆఫ్ ద అలిమోనీ కేసుల్లోనా అంటే హౌ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అని, హౌ మచ్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్, హౌ ఆర్ యూ కదా సార్ ఇంగ్లీష్. నేను వీడియో చూసాను, జడ్జి ఒరిగిపోయినాడు, షేక్ అయ్యారా. ఏమిటండి అంత అడిగారు అన్నాడు. హౌ మచ్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఒక ఆవిడ. ఐ లైక్ హెర్. ఒకసారి కనిపించమని కోరుతున్నాను. కాల్ మూకేస్తాను నేను. అర్జెంట్ గా ఆపరేషన్ చేసుకోండి, నావే పెట్టుకుంటాను. సార్ జడ్జి గారు లారీ కదా పెట్టుకుని నేను చెప్పేసి దగ్గర ఒక లక్షకి 2 లక్షలకి ఏమొస్తాయండి అన్న. ఇచ్చేవాడికి గుండుబాటు వస్తుంది. 1 లక్షకి 2 లక్షలకి ఏమొస్తాయి అంటే అయితే మీకు సరే ఓకేనమ్మా జడ్జి గారు చాలా పొలైట్ గా ఈ సోదంతా ఎందుకు అన్నట్టుగా ఇదంతా ఎందుకు కానీ హౌ మచ్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అమ్మా 20 lakh. 20 lakh అనగానే జడ్జి గారు చేతిలో ఉంటాను ఇలా చనికేస్తారు. ఇలాగేసి ఒకసారి పాపం చాలా దీనంగా చూస్తారు తెలుసా. ఒకరు పడుకున్నాడు వైపు వాళ్ళ హస్బెండ్ వైపు ఇలాగ అంటారు నోడుతా అలాగా అని అంటే జమీల్ బాబాయ్ లాగా ఏంటంటే అన్నట్టు ఎంత కావాలండి. సరే 10 lakhs అయితే 10 lakhs లాయర్ చెప్తాడు. అంటే హీస్ ఎక్స్పెక్టింగ్ షీఈస్ ఎక్స్పెక్టింగ్ కంఫర్టబుల్ లైఫ్, మెయింటెనెన్స్, చిల్డ్రన్ యూస్ చేస్తారు. దాని కంఫర్టబుల్ లైఫ్ ఇంటి లైఫ్ ఉండద్దా? వీడికి అమ్మ ఇప్పుడు కొన్నాడు ఉండాలి కానీ అవే గుండె అంటే పోను ఓకేనండి. లైఫ్ ఆయన గుండె చూశాను కాబట్టి ఆయన గుండె ఇప్పుడు కిడ్నీ ఇప్పించండి. ఎవరైనా ఇచ్చేస్తే ఆయన అమ్మేసుకుని నాకు అల్యూమిని ఇచ్చేస్తే నేను నా పిల్లలు మొత్తం ఒకటి బతకాలి కదమ్మా.
అయ్యో, అది అల్యూమినియం నెక్లెస్. దాని తర్వాత నీకు జోలీ జోసెఫ్ తెలిసి ఉంటది, కేరళ. అదే ప్రసాదం పెంచినట్టు సైనడ్ పెంచారు ఆవిడే కదా. ఆవిడ వచ్చిన వాళ్ళందరికి ఏదో ఆవిడకి వేసినట్టు సైనడ్ వేసి మనిషికి మరి సాయం ఏదో వచ్చినట్టు తను వేసింది, అందరం చంపేసిన తర్వాత ఓకే ఏదో ఆవిడ సైకో కింద ముద్రేస్తారు ఈ ప్రపంచం. ఆవిడ కూడా సైకో ముద్రేద్దా వేసారు ఆవిడ బాలకుమారి ట్రస్ట్ లో మెంబర్ కాదు, సేమ్ అలాంటిదే. ఈవిడ పాపం సైనడ్ తెలియదేమో, ఈవిడ జడ్పేజ్ స్కూల్ సైనడ్ తెలియదు. సినిమాల్లో చూసి స్లీపింగ్ పిల్స్ మాత్రం నేర్చుకున్నారు. ఎవరు ఆంధ్రాలో బిర్యానీలో కడుతున్నారు. మన తెలుగు మహిళలు కూడా నేషనల్ స్థాయికి తెలుగు దేశం అలాగా ఈవిడ కూడా కదిలొచ్చి ఒకటైతే వాళ్ళు ఎక్కడ తక్కువ కాదు. కమ్ కడితే నేను ఒకటి కలిపితే వదుకుతాడు, 2 కలిపితే పడుకోడు. సో 20 కలిపితే పోతాడు. దేవుడు దయ బతికాడా ఆడ అదృష్టం, చచ్చిపోయాడా ఏదో చచ్చిపోతే నేను అనుకుంటున్నాను. నేను లైక్ చేసి కామెంట్ చేస్తాను. సన్నా సచ్చిమంటులాగా 2 రోజులు ఏడుస్తా, 3 రోజులు ఏడిస్తే క్యూట్గా ఉంటాను కదా. మా అన్న ఏం కావాలని అడుగుతాడు, మా బావ కావాలి మా మామ కావాలని అడుగుతా. అలాగే ఈవిడ 2 రోజులు ఏడ్ చేసి 3వ రోజు ఇంకోటి పెళ్లి చేసుకుంటాను అనుకుంది. కానీ ఏంటి దొరికి శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు, శివారెడ్డి చంపేసి అవుతావు. నీ మొగుడు చచ్చిపోతే నువ్వు బాయ్ ఫ్రెండ్ వెళ్తావమ్మా, నీ మొగుడు చంపితే జైలుకి వెళ్తావు. ఇంత చిన్న ఏమో సార్ నాకు తెలియదు, ఆయన ఉండాలి, ఇది చట్టాలు ఉండాలి. కానీ ఇవన్నీ పని చూడు ఇలా కలుగుతున్నాయా. చదువుకున్నా చేస్తున్నారు ఓకే. నీకు బతుకు జాకబండిలో ఎవరా అక్క చంద్రారక్క చక్రాలక్క కళ్ళల్లో చక్రాలు జ్యోతి పరంజ్యోతి. యాక్చువల్గా ఆవిడ పేరు కాదు, ఆవిడ లవర్ పేరు పరంజ్యోతి. జ్ఞానజ్యోతి. ఎంఏ చదివి ఈ పల్లెటూరు బైకు ఈ నిదానస్తుడు వద్దండి అని చెప్పేసి వదిలేసి ఇన్స్పిరేషన్ ఏం కావాలో ఏం అక్కడో తెలుసు. ఆవిడ పరంజ్యోతి కావాలి, ఆ జ్యోతిని ఎత్తుకుంటే ఇప్పుడు వెళ్ళిపోయింది. కానీ సూర్యవంశి నాగవంశి ఉన్నారా, వీళ్ళేమో హనీమూన్ తీసుకెళ్ళి నువ్వు చేస్తున్నది చిన్న పూత పెద్ద పూత, నాకు లవర్ ఉన్నాడే, నేను ఆయన పెళ్లి ఎలా చేసుకుంటాను, పెళ్లి చేసుకొని ఈ చంపడాలు మర్డర్లు నాకు ఎందుకు, పెళ్లి చేసుకుని మా నాన్నకి చెప్తాను అనకుండా లవర్ని పెళ్ళాడు. ఆడు మున్సిపాలిటీ చేతెక్కునే ఉన్నాడు వాడు. అరే పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుని ముందుకు వెళ్దాం హ్యాపీగా. అప్పుడు అలాంటిది నన్ను తీసుకెళ్ళి చంపేసింది డాడీ. చిన్న తప్ప కోర్టులు మరి శిక్ష వేసేయా, బెయిల్ ఇచ్చానా తర్వాత ఆడు ఏం చూస్తాడు, హ్యాపీగా కొడుకు ఉంటాడు. కాదు పైనుంచి అనుకుంటాడు కోర్టు శిక్ష వేసేయా, లేదు బెయిల్ ఇచ్చింది నాన్న, ఏదో నీ పిల్లలకి ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నా. డైవర్స్ కేసులు అంటే ఒక 2020 to 2020 వరకు 2000 నుంచి 2020 3 to 8 lakhs అయ్యాయంట ఆల్మోస్ట్ కేసులు ఫైల్ అయ్యేది. ఆఫ్టర్ కరోనా ఇది బిజినెస్ లా తయారు. 20 to 26 లోనే 3 to 5 lakhs అయిపోయాయంట. అంటే 0.1 అంత ఉంది. వ్యాక్సిన్ వేసాక చిప్పు దొబ్బింది ఆడోళ్ళకి కాదు, గోడలాగా రెడ్ చిప్ తగిలించినట్టు అన్నిటికీ స్థానం మినిస్టర్. ఈ సెల్ఫ్ లవ్, మేనిఫెస్టేషన్, ఫైటింగ్ డీమన్స్, కునివి లేరు అన్ని చూసేస్తారు. చంద్రముఖిలో జ్యోతికలాగా అన్నిటికీ అనుభవించేసుకొని ఏం బందేమో ఏం పదమని రాత్రిలేమో విషయాలు కలిపి చంపేస్తారు జనాలకి. చంపేసాక ఒక తీరి చెప్తారు, ఏంది ఏదో చెప్తారు తప్పించుకోవడానికి, కానీ దొరికిపోతారు. అందరం బయటకు వచ్చి వేరే విషయం. చట్టం మాకు చుట్టం అలా అనుకోండి. దాని తర్వాత ఇంకేమైనా నీకు తెలిసిన మేజర్ నాకు తెలిసిన కేసుల గురించి అడిగారు కదా, కేసులు తెలియదు కానీ ఇండియాలో ఒక ఇది ఉంది, సెక్షన్ అన్న ఒక జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడల్టరీ మీద. అడల్టరీ అంటే అక్రమ సంబంధాల మీద, తెలుగులో అక్రమ సంబంధాలు. అంటే ఇప్పుడు నీ వైఫ్ ఆర్ ఎనీబడీస్ వైఫ్, ఎవరి భార్య అయినా చీట్ చేసింది అనుకో, నువ్వు వాడి మీద కేసు పెట్టలేవు. ఒకప్పుడు అడల్టరీలో ఏంటంటే నువ్వు పని తనతో పాటు ఎవడన్నా మగ వ్యక్తి ఆడి మీద కేసు పెట్టడానికి ఉండేది. ఇప్పుడు యూ కాంట్ పుట్ ఎ కేస్, మా అయితే నువ్వు డైవర్స్ తీసుకోగలవు, అని డైవర్స్ ఎలిజిబుల్ అవ్వగలవు. అది కూడా డైవర్స్ అయితే ఇక్కడ ఇంకొక అద్భుతం ఉంటుంది. ఒకవేళ తను వేరే వాళ్ళ పిల్లలకి అన్నది అనుకో, తను వేరే వాళ్ళ పిల్లలకి అన్నది అనుకో, ఆ పిల్లలకు కూడా నువ్వే మెయింటెనెన్స్ ఇవ్వాలి.
ఆ గొప్ప మనసు కూడా నువ్వే చేసుకోవాలి. దానికి అదే చెప్పిన ఒక పాయింట్ చెప్తారు కదా, ఇది ఎందుకు జరుగుతుందంటే సోషల్ లెజిటిమసీ ఈస్ గ్రేటర్ దాన్ బయోలాజికల్ ట్రూత్ అంట. అంటే సమాజంలో వాడు బ్రతకడం ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ కాదు. సో దాన్ని బేస్ చేసుకొని నువ్వు లీగల్ గార్డియన్ కాబట్టి యు ఆర్ లయబుల్ టు ద మెయింటెనెన్స్. కాదు, మా జీతం మాదే, మీ జీతం కూడా మాదే. మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం తెస్తారు. అదే కదా డొమెస్టిక్ వైలెన్స్, నెక్స్ట్ లీగల్ ఎక్స్టార్షన్, హెరాస్మెంట్, ఇలా బోల్డ్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ సెక్షన్ 69 అలాంటిది ఇంకోటి ఉంది, లివింగ్ వచ్చాయా, నచ్చిన తిరిగేస్తారు, నచ్చకపోతే నన్ను ఫాల్స్ ప్రామిసెస్ వాడుకున్నాడు అని చెప్పి కేసులు పెట్టేస్తారు. ఇంకేంత చెప్పుకుని ఇంకా తరగని చాలా ఉన్నాయి. లాస్ట్ కి నువ్వు ఇప్పుడు పెట్టిన సినిమా భర్తకి నాకు అర్థమైంది, సొసైటీలోని కష్టం వస్తే వెళ్ళి చెప్పుకోవడానికి మగాడికి న్యాయం కూడా కరువు అయిపోయింది. లేదు, రెండోది అన్యాయం జరిగితే కాపాడేవాడే లేడు. మరి ఒక బాధ్యతాయుతమైన ఒక కుటుంబాన్ని సక్రమంగా చూసుకుని మగాడిగా పుట్టడం ఈ రోజుల్లో దిస్ బర్త్ లైక్ సిన్. ఇదంతా చూసిన తర్వాత ఏంటంటే మగాళ్ళందరూ థాట్ వస్తుంది, పెళ్లి కోరండి కుక్కలు వేసేయండి, ఇది బెటర్. సో ఫైనల్ గా కంక్లూడ్ ఏం చేద్దాం, ఏం చెప్దాం? ఫైనల్ గా బ్రోకెన్ బ్రోస్ చెప్పొచ్చేది ఏంటంటే దిస్ నాట్ డిమీన్ ఎనీవన్. ఇది ఎవరికి అపోజింగ్ కాదు, అఫెండ్ చేయడం కాదు. ఈ టాపిక్ చాలా సమాజంలో ఇది మాట్లాడితే మన మీద నెగిటివ్ గా అవుతారని కాదు, సమాజంలో చాలా తక్కువ మాట్లాడతారు. బ్రోకెన్ బ్రోస్ కోరుకునేది ఏంటంటే వీ వాంట్ ఇండియా టేక్ ఎ స్టెప్ టువర్డ్స్ జెండర్ న్యూట్రల్ లాస్. అంటే డోంట్ అసైన్ మిస్టేక్ టు ఏ పర్టికులర్ జెండర్, డోంట్ అసైన్ క్రైమ్ టు ఏ పర్టికులర్ జెండర్. క్రైమ్ ని జెండర్ కి లింక్ చేసి చెప్పొద్దు. ఇదే బ్రోకెన్ బ్రోస్ తరపున మేము కోరుకునేది. నీ ఫైనల్ రిమార్క్స్? యాక్చువల్లీ ఈ చట్టాలు చేసింది లేడీస్ ని హెరాస్మెంట్ నుంచి, డొమెస్టిక్ వైలెన్స్ నుంచి కాపాడడానికి. ఇవి అవసరం కాబట్టి ఇవి మగాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా కూడా చూసుకోవాల్సింది కూడా బాధ్యత కూడా సొసైటీకి ఉంది. కానీ అది జరగట్లేదు, 100% జరగట్లేదు. అది మీకు తెలుసు. రిసర్చ్ చేయొచ్చు ఎక్కడైనా, మీ ఫ్రెండ్స్ ఎవరినైనా అబ్జర్వ్ చేయొచ్చు, మీ చుట్టుపక్కల అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎవరు ఏం అఫెండ్ అవ్వకండి. On a lighter note, we want to take a topic which is less discussed. That's it for today. We hope you all like this video. ఇప్పుడే వెళ్ళిపోవద్దు, మేము ఎండ్ క్రెడిట్స్ లో వచ్చిన వీడియో పెట్టాము, దాన్ని కూడా చూడండి. ఈ యూట్యూబ్ జర్నీలో మాకు హెల్ప్ చేసిన వాళ్ళకి చిన్న టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పాము. హోప్ యు ఆర్ ఎంజాయ్ దిస్. మేము ఎంతకన్నా మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తాం, డిఫరెంట్ కంటెంట్ తో ముందుకు వస్తాం. ఈ బ్రోకెన్ బ్రోస్ ఛానల్ ని దిస్ ఇస్ అవర్ ఫస్ట్ స్టెప్. మీరు అందరూ ఎంకరేజ్ చేసి మమ్మల్ని మరి కొంచెం నవ్వండి, నవ్వు రాకపోతే మాకు సజెస్ట్ చేయండి. ఇలాంటి ఏమైనా అన్డిస్కస్ టాపిక్స్ ఉంటే కామెంట్స్ లో మాకు చెప్పండి, మేము దాన్ని కూడా బయట తీసుకురావడానికి మా శైలిలో మేము చెప్పడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవరీవన్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో మరొకసారి మళ్ళీ కలుద్దాం. బాయ్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు.
తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా